తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కృషి చేస్తే సక్సెస్ సాధిస్తారు. క్యాంపస్‌ల్లో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్లే సూచనలు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు మీ యొక్క స్థానాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రమోషన్స్‌తో పాటు ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్స్ గాని, లేదా వేరే ఊరికి ట్రాన్స్‌ఫర్స్ గాని ఇలా ట్రాన్స్‌ఫర్స్ అవుతారు. స్థానచలనాలు ఉన్నాయి. ఆకస్మిక శుభవార్తలు వింటారు. మీ ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశము, కొంతమందికి టెంపరరీ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే కనుక వారు పర్మనెంట్ అయ్యే అవకాశము కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక మీరు వ్యాపార అభివృద్ధి చేయడానికి కొత్త కొత్త ప్లాన్స్ వేసుకోవాలి. నూతనంగా అంటే కొత్తగా మీరు ఏదైనా చేసినట్టయితే కనుక మీ వ్యాపారం అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. పెట్టుబడులకు మంచి సమయము. వ్యాపార విస్తరణకు కూడా లేదా అనుబంధ సంస్థను స్థాపించాలన్నా కూడా ఈ రోజు చక్కని సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. పారిశ్రామికులకు బలమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక ఈ రోజు చక్కని రోజు. అస్సలు వదులుకోకండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. దాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. చిత్ర పరిశ్రమ వారికి సానుకూలమైన ఫలితాలు కొంతమందికి, కొంతమందికి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వ్యతిరేక ఫలితాలు వచ్చిన వారు జాగ్రత్త పడండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. పెద్దగా ఏమీ చెప్పుకోదగినట్టుగా ఈ రోజు లేదు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే బీపీకి, షుగర్కి, థైరాయిడ్కి, బ్రెయిన్కి అంటే నర్వ్స్కి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే సామాన్యమైన పరిస్థితి ఉంది. పెద్దగా ఏమీ సమస్యలు కానీ లేదా ఏ రకమైన ఒత్తిడి కానీ కుటుంబ పరంగా లేదు. పరిహారము గురువారం రోజు ఈ రోజు దత్తాత్రేయ స్వామివారి అష్టకాన్ని చదవడం కానీ, స్వామివారి మంత్రాన్ని జపించినట్టయితే కనుక మీకేమైనా ఇబ్బందులు కలిగిన పరిస్థితులు ఉంటే కనుక అవి పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో ఉండే విద్యార్థులు శ్రద్ధ పెట్టి చదివితేనే పాస్ అయ్యే పరిస్థితి లేదు. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు వదిలేసి మరుసటి రోజు నుంచి ప్రయత్నాలు చేయండి. సక్సెస్ అవుతుంది. ఉద్యోగస్తులకు శుభవార్త వింటారు. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి అభివృద్ధికి ఇది సరి అయిన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు లాభాలు పొందే అవకాశం. గతంలో మీరు పడ్డ కష్టాలకి ఈ రోజు మంచి శుభాలు అందుకునేది, లాభాలు అందుకునేది అంటే చాలా హ్యాపీగా గడిచిపోయే రోజు ఈ రోజు మీకు. మీరు పడ్డ కష్టానికి ఫలితం వచ్చే రోజు. వ్యవసాయదారులకు పంటలు సజావుగా పండుతాయి. ఎటువంటి ఒడిదుడుకులు కానీ నష్టాలు కానీ ఈ రోజైతే లేదు. సాఫీగానే గడిచిపోతుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చిత్ర పరిశ్రమల వారికి మీకు వచ్చిన అవకాశాలని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. చేజార్చుకునే ప్రయత్నం చేయకండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా ఉత్సాహంగా ఉంటారు. ప్రజల్లోనూ అధిష్టానంలోనూ మంచి పేరు తెచ్చుకుంటారు. కుటుంబ వాతావరణం చూసినట్టయితే ఆనందంగా ఉంటుంది. శుభవార్తలు వినే అవకాశము, శుభకార్యాలకు వెళ్ళడం కానీ, శుభకార్యాలు చేయడం కానీ, శుభకార్యాల కోసం సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఈ రోజు చక్కని రోజు. వృధా చేసుకోకండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే పెద్దగా ఏమీ లేదు కానీ కొంచెం టైర్డ్ అయినట్టుగా అనిపిస్తుంది. నిస్సత్తువుగా అనిపిస్తుంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో తప్పనిసరిగా శనేశ్వరుడికి పూజ చేయండి. శనేశ్వరుడికి సంబంధించిన ప్రీతి కొరకు ఏ పనైనా పరిహారమైనా చేయండి. దానితో పాటుగా శనేశ్వరుడి మూలమంత్రము ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉండే విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెంచుకోవాలి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు మంచి అభివృద్ధికి ఇది చక్కని రోజు. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి శుభసూచికలు, శుభవార్తలు, శుభదృష్టి కనబడుతోంది. మీరు ఏ పని చేసినా ఈ రోజు సక్సెస్ అవుతుంది. వ్యవసాయదారులకు అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. రుణబాధ తీరిపోతుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. పాత అంటే ఇందులో కొనసాగే వాళ్ళు వేరే కంపెనీలకు మారడం కానీ లేదా ఈ క్యాడర్ అంటే టోటల్గా ఐటీ రంగాన్నే వదిలేసి వేరే రంగంలోకి వెళ్లే పరిస్థితి గోచరిస్తోంది. అది మంచిదా చెడా అనేది మీరు యోచన చేసుకోండి. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి మీ ప్రతిభను చాటుకునేందుకు ఇది చాలా చక్కని సమయము. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ పెరుగుతుంది. ప్రజలలో మీ పట్ల నమ్మకం కలుగుతుంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే
హీట్ ఎక్కువ అయ్యే అవకాశము, వేడికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే సభ్యులతో ఆనందంగా గడుపుతారు, శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీకు చెప్పదగిన పరిహారము, శివుణ్ణి ఆరాధించండి, శివుడికి అభిషేకం చేయండి, బిల్వపత్రాలను శివుడికి సమర్పించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే చదువు మీద శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగస్తులు పదోన్నతికి అవకాశాలు కనబడుతున్నాయి, శుభవార్తలు వింటారు, ప్యాకేజీ పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు అన్ని లాభసాటిగానే ఉంటాయన్నమాట. మీరు రూపాయి అనుకుంటే 100 రూపాయలు వచ్చే ధోరణి కనబడుతోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కూడా ఇదే పరిస్థితి గోచరిస్తోంది. మీరు ఏ పని చేపట్టాలన్నా ఈ రోజు వదులుకోకండి. వ్యవసాయదారులకు కూడా తత్సమానమైన ఫలితాలు. మీరు ఏ పంట వేయాలన్నా విశేషంగా పండుతుంది. ప్రతి పని మీకు ఈ రోజు కలిసి వస్తుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కని సమయం ఈ రోజు. మీరు ఈ సమయాన్ని వదులుకోకండి. కొత్త కొత్త ఆఫర్స్ ఏవైనా వచ్చినా, కొత్త కంపెనీలు ఏవైనా మిమ్మల్ని పిలిచినా కానీ నో అని చెప్పకుండా మీరు వెళ్లే ప్రయత్నమే చేయండి, పురోగతి కనబడుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి చూస్తే ప్రత్యర్థులను మీరు ఓడించి వాళ్ళ చేత శభాష్ అనిపించుకుంటారు. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి నూతన అవకాశాలు వస్తాయి, ప్యాకేజీ పెరుగుతుంది, అంటే అధిక పారితోషికంతో నూతన అవకాశాలు వస్తాయి. కొత్త కొత్త కాంట్రాక్టులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. దాని మీద వెంటనే సిగ్నేచర్ చేసేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యంలో ఎటువంటి దోషాలు ఈ రోజు లేవు. కుటుంబ పరంగా చూసినట్టయితే కూడా చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. బంధుమిత్రులు కలుసుకుంటారు, సంతోషంగా గడుపుతారు. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం నాడు ఆ రోజు ఈ రోజు కూడా మీరు తప్పనిసరిగా నవగ్రహ ఆలయంలో గురుడికి సంబంధించినటువంటి ప్రదక్షిణాలు చేయడంతో పాటు గురు సంబంధిత ఆలయాలను షిరిడి సాయిబాబా వారిది కానీ లేదా దత్తాత్రేయ స్వామి వారిది కానీ ఆలయాలను దర్శించి మీ యొక్క కష్టాలని చెప్పుకోండి. దగ్గరలో మాకు ఎవరూ లేరు, ఏ ఆలయాలు లేవు అని అనుకున్నప్పుడు ఇంట్లోనైనా సరే మీ యొక్క గురువులను, చదువు చెప్పిన గురువులను తప్పనిసరిగా నమస్కారం చేసుకొని వారి పేరు మీద ఏదైనా పండో ఫలమో దానం ఇచ్చేయండి. అదైనా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.